9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ఇటీవల హర్యానా రాష్ట్రం సోనిపత్ జిల్లా కేంద్రంలో అండర్ 16 ఇయర్స్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో దర్పల్లి మండలం మద్దుల తండాకు చెందిన గౌతమి జాతీయ కబడ్డీ క్రీడల్లో పాల్గొని వచ్చిన సందర్భంలో దర్పల్లి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గారు, నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగాధర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ బోరిగం గంగారెడ్డి, జాయింట్ సెక్రటరీ రాజ్ కుమార్, క్రీడా పోషకులు మైపాల్ రెడ్డి, ముక్కాల్ స్పోర్ట్స్ అకాడమీ కోచ్ సాయిలు, ఉప సర్పంచ్, క్రీడా అభిమానులు తదితరులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దర్పల్లి సర్పంచ్ మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించి జాతీయ స్థాయిలో ఆడటానికి కృషి చేసిన నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు కార్యవర్గాన్ని అభినందించారు. మా గ్రామంలో కబడ్డీ క్రీడా పోటీలు మరియు క్యాంపులు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అన్న మీరు అన్న గంగారెడ్డి రాజ్ కుమార్ సార్ ఓకే అట్లా ఉండండి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం చాలా ఎంకరేజ్ చేస్తుంది. ఒక నేషనల్ ఆడితే అమ్మాయికి జాబ్ 100%. బీడీలు కూడా డైరెక్ట్ టెస్ట్ లేకుండా తీసుకోవాలని ఎస్ఐ గ్రూప్ 1 గ్రూప్ 2 లో కూడా కానీ మనం 3 లక్షల దాకా వచ్చిన టాప్ 10 కాలేజీలో సీట్ స్పోర్ట్స్ మన చాలా మంది పిల్లలు తెలియదు. కూర్చొని ఆరోగ్యం మంచిగా ఉంటుంది, చెడు అలవాట్లకు దూరం అవుతున్నాం, క్రమశిక్షణ అలవాటు లోకం పరిచయం అవుతాం, మన తల్లిదండ్రులు పరిచయం, అలాంటి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి క్రీడలు. ఈరోజు అన్నట్టు ఇది గ్రామీణ క్రీడ కబడ్డీ అన్నది. ఈ అమ్మాయి ఒక మారుమూల ప్రాంతంలో నుంచి ఈరోజు విద్యాలయ పాఠశాల చదవటం వల్ల ఒక వేదిక దొరికితే మేమంటే ముక్కల మేము జాతీయ క్రీడాకారులు ఏంటంటే నేను ఈరోజు పీడి ఫిజికల్ పనిచేస్తున్నా. మేము ముక్కలు ఏం చేసి మాకు ఉన్న ఇంట్రెస్ట్ ఇండోర్ స్టేడియం 32 లక్షలతో దాని సరిగా 6 లక్షలు బిర్యానీ గంగాధరన్న పరిచయంలో చేసుకొని మేము ఎవ్రీ 3-4 సార్లు సంవత్సరం ఒక్కొక్క లక్ష రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరం గంగాధర్ గారు 2-3 లక్షల సొంత ఖర్చులు పరిచయంలో తీసుకొని క్యాంపులు చేస్తాం. ఆ క్యాంపులు చేయటం వల్ల పిల్లలకు మంచి స్కిల్ అన్నది డెవలప్ అయ్యి ఈరోజు అమ్మాయి జాతీయ క్రీడ అండర్ 16 మనం ముక్కలు వేసాం. లాస్ట్ ఇయర్ మొన్ననే బాగా వర్షాలు పడ్డా కూడా ఫంక్షన్ హాల్ వేసాం. 4 రోజులు మ్యాట్ల దాంట్లో మన నిజామాబాద్ జిల్లాకు 3వ స్థానం వచ్చింది. అది బికాస్ గౌతమ్ ఆడటం వల్ల మంచి ప్రతిభ నిజామాబాద్ జిల్లా మనం 3వ స్థానం, 33 జిల్లాలో 3వ స్థానం రావడం అంటే గ్రేట్. హెవీ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి అంటే ఆ అమ్మాయి యొక్క ప్రతిభతో రావడం వల్ల అమ్మాయికి జాతీయ క్రీడాకారులు అవకాశం ఉంది. ఒక 15 రోజులు బాచ్పల్లి హైదరాబాద్లో క్యాంప్ చేసేది. ఫైనల్ సెలక్షన్ నేను కూడా సెలక్షన్ మెంబర్ ఉన్నాను, నేషనల్ సెలక్షన్ మెంబర్. మేము పోయినప్పుడు మళ్ళీ అమ్మాయి కూడా అక్కడ కూడా సెలక్షన్ అయ్యి ఎక్కడ హర్యానాలో ఆడొచ్చేది. నేషనల్ ఆడొచ్చింది ఆల్రెడీ చూసుకున్నావా. నేషనల్లో జాతీయ క్రీడలో పాల్గొన్నది. మొన్న కూడా అండర్ 20 జరిగింది. 20 నల్గొండలో జరిగితే మేము కూడా పోయినాము. ఆ అమ్మాయి కూడా నేషనల్ ప్రాబ్లం చాలా ఫ్యూచర్ అండర్ 20లో కూడా నేషనల్ ఆడుతుంది. అలాంటి ప్రతిభ గల క్రీడాకారుని చేయబట్టి మేము అందరం ముఖ్యంగా ఏంటంటే అమ్మాయికి మా ఆశీస్సులతో పాటు మీ గ్రామం మీ ప్రాంతం కాబట్టి ఈ అమ్మాయిని చూసి ఇంకొక 4 క్రీడాకారులు అయితే వాళ్ళకు భవిష్యత్తు అనేది సెట్ అవుతుంది. మనం అందరం కూడా ప్రోత్సహించినట్టయితే వాళ్ళ భవిష్యత్తు కోసం మనం అందరం కూడా కారకులు అవుతాం. కాబట్టి అందరూ తెలియజేయాలి ప్రపంచానికి కూడా. 2 లక్షల రూపాయలు పైసలు వచ్చే పిల్లలందరూ ఆడిన ప్రతి ఎవరు మంచి ఆట అనిపిస్తే అది ఇచ్చేసారు. ఫస్ట్ వచ్చారు వచ్చిన ఫస్ట్ ప్లేస్ 10,000, 5,000. రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే బిడ్డ వచ్చింది, తన ఇన్నగ్రేషన్ చేసి పెట్టి క్లోజింగ్ లో బిడ్డ వచ్చింది. ఇలా మహిళలు ఆట వేసిన తర్వాత మళ్ళీ ఆమె ఒక 10,000 ఇచ్చింది సొంతగా. చూసిన ప్రేక్షకులు కూడా 1,000-2,000 ఇచ్చేసారు. చాలా బాగా 2 టీంలు 40-50 మంది పిల్లలంతా మన పిల్లలే. అమ్మాయి కూడా చాలా బాగా ఆల్రౌండర్ మంచి
కన్నచ్చాను అంతప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయిని గుర్తుపట్టడం అంటే ఒక 1000 మంది ప్రేక్షకులు తోడ పబ్లిక్ కూడా రాత్రి 12 గంటలకు ఫైనల్ మ్యాచ్ ఆడిపించారు ఇల్లేమో డేలో డౌట్ ఆ మ్యాచ్ మీద ఈ అమ్మాయి ఇలా డే 2 గంటలకు ఇలా ఫైనల్ మ్యాచ్ అది డేనే అబ్బాయిలేమో మళ్ళీ అబ్బాయిలంతా కూడా 2 తాండా టీంలే అదే చెప్తారు మౌలన్న తాండా అంతా తాండా ప్లేయర్ వాళ్ళే ఫైనల్స్ ఆడింది వాళ్ళే ఫైనల్స్. స్పోర్ట్స్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. నేను కూడా కబడ్డీ ప్లేయర్ని. సిఎస్ఐ డిగ్రీ కాలేజీలో కబడ్డీ, క్రికెట్, వాలీబాల్ అన్నింటిలో నేను ముందంజలో ఒకటి ఆడుతుంటుంది. మా మిత్రులు నాతో చదువుకున్న వాళ్ళు స్పోర్ట్స్ కోటానే జాబ్ పడకల్ సిఐ నాగేష్ డిగ్రీ క్లాస్మేట్ దాంతో పాటుగా మెట్రాజ్పల్లి సురేష్ అని వాలీబాల్ డిగ్రీ క్లాస్మేట్స్. పూర్తిగా స్పోర్ట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఈ మధ్య స్కూళ్ళ మీద కూడా చాలా ఫోకస్ పెడుతున్నాం. పూర్తి సహకారం ఉంటుంది మా ద్వారా. ఆ పాలక అమ్మాయి కానీ ఇంకా కొత్త టీమ్స్ తయారు చేద్దామన్నా కానీ మేము పూర్తి సహకారం ఇస్తాం. ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాము. మీకు అందరికీ ఈ వేదిక ఏర్పడడం జరిగింది. అలాగే ఈ వేదిక అధ్యక్షత వహిస్తున్న శ్రీనివాస్ గారికి, మరి పాలక వర్గానికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ కబడ్డీ అసోసియేషన్ మేనేజర్ గారికి, రాజ్ కుమార్ గారితో ఈ స్థానంలో ఉంటుందంటే రాజ్ కుమార్ సార్ బాగా సపోర్ట్ అంటే ఎంకరేజ్మెంట్ ఉంది. కొన్ని స్పోర్ట్స్ పైన పీడి కాబట్టి ఏ స్కూల్ ఎక్కువ ఎక్కడైనా అనేది నా దృష్టికి తీసుకొచ్చుకుంటా ఈ మూమెంట్ చేపిస్తూ ఉంటాడు. దాంట్లో భాగంగానే మన ముక్కలు రాష్ట్ర స్థాయి పోటీలు పెట్టుకోవడం జరిగింది. గతంలో పుస్తకంలో కూడా రాష్ట్ర స్థాయి పోటీలు చేసినాం. నిర్మల్ ఖర్చుతో ఉన్న పనులే. పుస్తకంలో వచ్చేసి మన ముక్కలు వచ్చి 14-15 లక్షలు ఖర్చు, అంటే 33 జిల్లాలలో 1000 మంది క్రీడాకారులు, 100 ఆఫీషియల్స్, గెస్ట్ ఒక 20 మంది, అందరికి అకామిడేషన్ 4 days. ఒక మనం పెళ్లి చేస్తేనే 1 day వరకు ఎన్నో ఆలోచిస్తాం. 4 రోజులు భోజనాలు, టిఫిన్స్, పనుకోవడానికి అవన్నీ అంటే అంత రిస్క్ తో కూడింది. ఆ రిస్క్ లో మాకు పర్సనల్గా ఉండదు. మన ఇట్లాంటి పిల్లల కొరకు ఎంకరేజ్మెంట్, వాతావరణం అంతా తయారు కావాలి. వాటిలో వీళ్ళ జాబ్ ఒక ముక్కలు వేస్తాయండి. ఓన్లీ స్పోర్ట్స్ కూడా ఆ పిల్లడు దుబాయ్ వెళ్ళేవాడు. ఎగ్జామ్ లో ఎన్ని మార్కులు తక్కువ స్పోర్ట్స్ తోటి ఈవెంట్స్ తోటి ఆయన స్పోర్ట్స్ సర్టిఫికేట్ తోటి ఎస్ఐ గారు ఆయన లైఫ్ మారింది. అట్లా 6 దగ్గర అట్లా మా ఇద్దరు చెల్లెలు 20 మందిని అయితే లైవ్ గా చూస్తున్నాము. అంటే ఇట్లా ఎంకరేజ్మెంట్ చాలా, అంటే మన టైంలో లేట్ టైంలో బాధపడ్డాం అని అనుకున్నాం. మనం అన్ని తీరుల అదన గురించి అవగాహన ఉంది, ఎదిగిన స్థాయిలో ఉన్నాం. మనం అనుకుంటే ఏమన్నా చేసే స్థాయిలో కాబట్టి పిల్లలు చేయాలా అలా తిరగని వయసు, ఏం చేస్తే ఏమైతే తిరగని వయసులో రూట్స్ చూపెడుతుంది. మన స్పోర్ట్స్ లో ఇది ఉంది కాబట్టి స్టడీకి ఇట్లా ఉండాలా, నెక్స్ట్ ఈ స్థాయికి పోవాలా. ఇట్లాంటి మూమెంట్స్ చేయడానికి వరకు మేము అసోసియేషన్ జిల్లా ఇన్వాల్వ్మెంట్ అయ్యి జిల్లా, రాష్ట్ర, స్టేట్ వాళ్ళు కూడా గమనించి రాష్ట్ర స్థాయిలో వైస్ ప్రెసిడెంట్ గా ఇస్తున్నాం. ఆడవరకు చేస్తుంది అక్కడ కూడా ప్రాతినిధ్యం ఇచ్చింది. ఇప్పుడు దాంట్లో నేషనల్ గేమ్ జరుగుతుంది మన ఉమెన్స్ గచ్చిబౌలి, దాంట్లో కూడా ఇన్ఛార్జ్ ఇచ్చింది. మీ వరకు తెలుగులకు అవసరం పడితే ఈ వచ్చే అకామిడేషన్ పిల్లలందరికీ ఎలా ఉండాలనేది మీ ప్లాన్ లో ఒక టీం చేసిన దాంట్లో కూడా భాగస్వామ్యం. దాంట్లో భాగంగానే మనము అమ్మాయి గౌతమి, శిరీష, ఇక్కడ ఇదే పక్కన ఇక్కడ మా ఏరియాలో ఎంత చేసి ఇండోర్ స్టేడియం కట్టినాం, యాక్టివ్ చేసినాం, ఎంత చేసినాం మా పిల్లలతో రైతులేదు. మేము ఆడే టైంలో 2 టీంలు 3 టీంలు కూడా కాంపిటీషన్ ఉండేది. అట్లాంటివి కొంత రైతులేదు కాబట్టి ఎక్కడైతే ఉందో వర్త్ అక్కడికి మనం పోదాం సార్ అని ఒక డిసిషన్ వచ్చి మ్యాట్, కబడ్డీ మ్యాట్ ఒకటి 3 లక్షలతో కబడ్డీ మ్యాట్ కూడా కొన్నాం. ఆల్రెడీ 15 లక్షలతో ఇండోర్ స్టేడియం కట్టినా అయినా పాసిబుల్ అవుతుంది మా ఏరియా నుంచి. ఉన్న దగ్గరికి అనే దృష్టితోటి మేము ఈ మూమెంట్ ఎక్కడెక్కడ మండలాలు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అనే దాంట్లో భాగంగానే గౌతమ్ నేషనల్ ఆడడం, మీకు ఇద్దరు నైపుణ్యాలతో ముందు నుంచి అనుకుంటాం. అనుభవం వచ్చి అలా చేయాలని మీ ఏరియాలో బాగుంది, పిల్లలు బాగున్నారు, ఎస్టీస్ ఎక్కడైతే టాండల్స్ అక్కడనే స్పోర్ట్స్ ఉంది. దాన్ని మనం ఇప్పుడు మండల స్థాయి పోటీలు అని ఏదో యాక్టివిటీ అయినాం అనుకో, మనం చేయాల్సిన పని కానీ చిన్న ప్రైజెస్, ఎంకరేజ్మెంట్. మళ్ళీ లేకుంటే ఏదైనా డ్రగ్స్ సైడ్, సిగరెట్ల సైడ్, ఫోన్ కనెక్ట్